రైట్ ఇక్కడ ఇప్పుడు స్పెషల్ స్టోరీ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో యూరియా మాఫియా రెచ్చిపోతోందా? నడి రోడ్డుపైనే యూరియా దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతుందా? అధికారుల అండదండలతోనే యూరియా అక్రమ దందా నడుస్తుందా? యూరియా పక్కదారి పట్టడానికి అసలు కారణం ఎవరు? అక్రమార్కుల వెనుక ఉన్న ఆ బడా రాజకీయ నేత ఎవరు? రైతుల ఆరోపణలేంటి? వాటికి అధికారుల కవరింగ్ ఏంటి? ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీలో చూద్దాం. సూళ్లూరుపేట మండలం ఇప్పుడు అక్రమ యూరియా దందాకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కొన్నాళ్ల క్రితమే మన్నారు పోలూరు గ్రామంలో రైతుల ముసుగులో జరుగుతున్న యూరియా అక్రమ అమ్మకాలు సాక్ష్యాధారాలతో సహా పట్టుకున్నారు. అయినా అక్రమార్కుల ఆగడాలు అనువంతైనా తగ్గలేదు. తాజాగా ఉగ్గుముడి గ్రామం వద్ద మరోసారి యూరియా అక్రమ విక్రయాల అంశం బయటపడింది. రైతు సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన లోడ్లు దారి మళ్లీ రోడ్డుపైనే అంగడి సరుకులా మారిపోయాయి. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదు, ఒక పక్కా పథకం ప్రకారం జరుగుతున్న దోపిడీ అని రైతులు వాదిస్తున్నారు. ఏపీలో చాలా ప్రాంతాల్లో యూరియా దొరక్క రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎన్ని పాట్లు పడైనా పంట రక్షించుకోవాలనే తపనతో ముందుకెళ్తున్నారు అన్నదాతలు. అయితే వారి కష్టానికి మాత్రం ఫలితం దక్కటం లేదు. యూరియాను రైతులకు అందించాల్సిన అధికారులే చేతివాటాలకు అలవాటు పడి అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి. సూళ్లూరుపేటలో యూరియా కొరత చాలా ఎక్కువగా ఉన్నది. ఇది బ్లాక్ మార్కెట్కి మొత్తం వెళ్ళిపోతూ ఉంది. మొన్న మన్నార్ పూలూరులో ఒక 200 బస్తాలు అక్రమార్కుల చేతిలో గిలగల్లాడుతూ ఉన్నది. ఈ విధంగా ఉంటే అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏమి చేస్తున్నారు వీళ్ళు? అదేవిధంగా వాళ్ళు ఏమైనా నిద్రపోతున్నారా? ఇది కలెక్టర్ గారు స్పందించి వీటిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రభుత్వం నిర్ణయించిన యూరియా ధర కేవలం 270 రూపాయలు మాత్రమే. కానీ సూళ్లూరుపేట పరిసర ప్రాంతాల్లో ఒక్కో బస్తా 300 నుంచి 350 వరకు అమ్ముతున్నట్టుగా రైతులు వాపోతున్నారు. సాగు సీజన్ ముమ్మరంగా సాగుతున్న వేళ యూరియా కొరతను సాకుగా చూపి అక్రమార్కులు రైతుల రక్తాన్ని పీల్చుకు తింటున్నారు. వేల సంఖ్యలో అమ్ముడవుతున్న బస్తాల లెక్కను చూస్తే లక్షలాది రూపాయల అక్రమ సంపాదనగా మారుతోంది. రైతులకు అండగా ఉండాల్సిన వ్యవస్థలే వారిని అక్రమార్కుల పాలు చేయటం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి పైసా పొదుపు చేసుకుని సాగు కోసం వెచ్చించే రైతుకు ఈ అదనపు భారం గుదిబండలా మారుతుందని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. దాదాపు 270 రూపాయలకు ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర ఉంటే అది ఈ రోజున బ్లాక్ మార్కెట్ లో 300 నుంచి 350 పైచులకు ధర పలుకుతూ ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు యూరియా దొరకకుండా చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి వాటి మీద తప్పనిసరిగా అధికారులు చర్య తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ఈ విషయం మీద దృష్టి చేకూర్చి వ్యవసాయ అధికారులను విచారించి సమగ్రంగా రైతులకు అందించాల్సినటువంటి యూరియా ఏదైతే బ్లాక్ మార్కెట్లో ఉందో ఈ బ్లాక్ మార్కెట్ మొత్తాన్ని కూడా వెలికి తీయాలని చెప్పేసి ఆకాంక్షిస్తా ఉన్నాం. శని, ఆదివారాలు వచ్చాయంటే చాలు యూరియా లారీలు రోడ్డుపై ప్రత్యక్షమవుతున్నాయి. సెలవు రోజులు ఎంపిక చేసుకుని అక్రమ వ్యవహారం సాగిస్తున్నారు. ఇలాంటి దందా అధికారుల అండ లేకుండా జరుగుతుందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అంటే సెలవు రోజుల్లో పర్యవేక్షణ ఉండదు అనే ధైర్యంతో యూరియా పక్కదారి పడుతోంది. రైతు సేవా కేంద్రాల ద్వారా మాత్రమే పంపిణీ కావలసిన ఎరువులు మార్గమధ్యంలో ఎలా మాయమవుతున్నాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వేర్ హౌస్ నుంచి లారీల్లో యూరియా లోడ్ ఎలా వెళుతుంది? ఈ వ్యవహారంలో అధికారులు ఎందుకు స్పందించడం లేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా యూరియా అక్రమ వ్యాపారం మాత్రం కొనసాగుతూనే ఉంది. దీని వెనుక బలమైన రాజకీయ నేతల అండదండలున్నాయనే టాక్ వస్తోంది. కొందరు వ్యక్తులు దశాబ్దాలుగా ఇదే దందా కొనసాగించడం విస్మయానికి గురిచేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్దేశాలు ఎంత ఉన్నతంగా ఉన్నా క్షేత్రస్థాయిలో ఇలాంటి అవినీతి జరుగుతూనే ఉంది. ఈ అవినీతితో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలుగుతుంది. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు గిట్టుబాటు ధర లేక సతమతమవుతున్న రైతుకు
ఇప్పుడు యూరియా కొరత పిడుగుపాటులా మారింది. సాగుకు కీలక సమయంలో ఎరువులు అందకపోతే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ అనివార్యతను అదునుగా చూసుకుని అక్రమార్కులు రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అయితే యూరియా అక్రమాలపై ఎంఆర్ఓ వెర్షన్ వేరేలా ఉంది. అక్కడ జరిగింది అక్రమ అమ్మకాలు కాదని, 3 రైతులు యూరియా తీసుకుని ఇంటికి తీసుకెళ్లకుండా ఒక ప్రైవేట్ రూమ్ లో ఉంచారని చెబుతున్నారు. యూరియా బ్లాక్ మార్కెట్ లో తరలిస్తున్నారని మాకు సమాచారం అందింది. విచారిస్తే తేరే చక్రపాణి, తేరే చంద్రయ్య, కాతారి రవీంద్రబాబు వీళ్ళందరూ కలిసి, వీళ్ళు 3 రైతులు కలిసి 36 బస్తాలని ఆ రోజు వాళ్ళు తీసుకొని ఇంటికి తీసుకొని పోకుండా ఒక ప్రైవేటు రూమ్లో ఉంచారు. అంటే మరుసటి రోజు వాళ్ళు తీసుకొని పోయేదానికి విచారణలో తెలిసింది. కాబట్టి వాళ్ళు యాక్చువల్గా అది బ్లాక్ మార్కెట్కి కానీ తరలించడం కాదు, వాళ్ళకి రావాల్సిన లెక్క ప్రకారం వాళ్ళు తీసుకొని ఆ రోజు సమయానికి వెహికల్ దొరక్క అక్కడ వేసి పెట్టుకొని మరుసటి రోజు వాళ్ళ పొలాల్లోకి వాళ్ళు తీసుకొని పోయారని విచారణలో తేలింది. గత 3 ఏళ్లుగా రైతు సంఘం ద్వారా 200 మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేసినట్టుగా ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ కిషోర్ తెలిపారు. కానీ కొత్తగా కార్డు సిస్టమ్ ప్రవేశపెట్టడంతో ప్రతి ఒక్కరిలో ఆందోళన నెలకొందన్నారు. దీనిపై తాము చర్యలు తీసుకున్నామని, అధికారుల సహకారంతో అందరికీ యూరియా అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. 3 సంవత్సరాలుగా చూసుకుంటే 200 మెట్రిక్ టన్నులు ఈ రైతు సేవా సహకారం సంఘం ద్వారా ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి ఈ కార్డు సిస్టమ్ పెట్టడం వల్ల ప్రతి ఒక్కరిలో కొంత ఆందోళన, మనం దొరకదో అని కొంత ఆందోళన ఉంది. ఆ ఆందోళన తగ్గట్టుగా మేము ఏఓ గారి సహకారంతో, ఏడీఏ గారి సహకారం, డిఏఓ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ సహకారంతో ఈ డిమాండ్ రీత్యా అందరికీ ఎరువులు అందించడం జరిగింది. ఈవెన్ గతంలో కూడా యూరియాలు ఇచ్చేటప్పుడు పోలీసులు పెట్టి ఇవ్వడం కూడా చూసాం గత ప్రభుత్వంలో కూడా. ఈసారి అలాంటిది ఏం లేకుండా ఒక టోకన్ సిస్టమ్ పెట్టి మేము అందరికీ లైన్లో వచ్చేటట్టుగా ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంపై సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను వివరణ కోరితే వారు కూడా చేతులెత్తేస్తున్నారు. అక్రమాలపై తమకు సమాచారం లేదని, గ్రౌండ్ లెవెల్లో పర్యవేక్షించాలని బుకాయిస్తున్నారు. ఏఓలు, ఏడీఏలు తమ బాధ్యత విస్మరించి అక్రమార్కులకు వంత పాడుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. రైతు సేవా కేంద్రాల్లో స్టాక్ పొజిషన్ ఎంత ఉంది, ఎంత పంపిణీ జరిగింది అన్న కనీస తనిఖీలు కూడా జరగలేదని విమర్శలు వస్తున్నాయి. పర్మిట్ కార్డు ఆధారంగా యూరియా పంపిణీ చేస్తున్నామని సూళ్లూరుపేట మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కాంచన తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో ప్రతి రైతు సేవా కేంద్రంలో డిస్ట్రిబ్యూట్ చేస్తామని, లోడ్ రాగానే రైతులకు సమాచారం ఇచ్చి యూరియా అందించామంటున్నారు. మన్నారు పోటూరులో అక్రమాలు జరిగాయని దానిపై విచారణ చేపట్టామని, రైతులే స్టాక్ తీసుకున్నట్టుగా తెలిపారు. ఎవరైనా అక్రమాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యూరియా డిస్ట్రిబ్యూషన్ అయితే మేము పర్మిట్ కార్డ్ పెట్టి, పర్మిట్ కార్డు ద్వారానే పర్మిట్ కార్డ్ మీద మొత్తం మన డీటెయిల్స్ అంతా, రైతు పేరు, ఆయన ఆధార్ నంబరు, ఆయన ఎంత విస్తీర్ణంలో ఎన్ని ఎకరాలు, ఏ సర్వే నెంబర్ ప్రకారంగా అన్ని దాంట్లో ఫిల్అప్ చేసి దాని ప్రకారంగా ఒక ఎకరానికి 3 బస్తాల లెక్క 3 కోటా వారీగా మేము అందరికీ రైతుని ఐడెంటిఫై చేసి పర్మిట్ కార్డు ఇచ్చి, పర్మిట్ కార్డు ద్వారానే యూరియా పంపిణీ చేయాలని చెప్పి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆదేశం ప్రకారంగా మేము ఇక్కడ సూళ్లూరుపేట సబ్ డివిజన్లో ప్రతి రైతు సేవా కేంద్రంలో ఇది స్టార్ట్ చేసాము. డిస్ట్రిబ్యూట్ అట్లానే చేసినాము. అదే మరిగా లోడ్ రాగానే ఫార్మర్స్కి అందరికీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరినీ రప్పించేసి యూరియా కార్డ్ బేస్ మీదనే ఆ కోటా వారీగానే మేము ఇదివరకు మేము చేసుకుని వచ్చాము. అధికారుల వెర్షన్ ఎలా ఉన్నా రైతులు మాత్రం యూరియా పక్కదారి పట్టిందనే వాదిస్తున్నారు. ప్రభుత్వ ధరలకే యూరియా అన్నదాతలకు అందేలా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.